హలో వీవర్స్, వెల్కమ్ టు కెరీర్ ఇన్ఫర్మేషన్ బై మహేష్ బాబు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ నుంచి మనకి 3 టైప్స్ ఆఫ్ పోస్ట్ని రిలీజ్ చేశారు. సో ఫస్ట్ నావిక్ జనరల్ డ్యూటీ, నెక్స్ట్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, నెక్స్ట్ యాంత్రిక్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ ని ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది రిలీజ్ చేసింది. సో ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఆన్లైన్ నుంచి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ప్రాసెసింగ్ జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ డేట్ 2nd జూలై, జూలై 2nd నుంచి 16th జూలై దాకా అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో స్టార్టింగ్ అప్లికేషన్స్ ఆన్లైన్ యాక్సెప్టెడ్ స్టార్టింగ్ డేట్ 2nd జూలై 2021, నెక్స్ట్ ఎండింగ్ 16th జూలై 2021. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ డిఫరెంట్ టైప్స్. మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ కి ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఎలిజిబిలిటీ కండిషన్స్: పోస్ట్ ఆఫ్ నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, యాంత్రిక్. సో వీటికి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ నావిక్ జనరల్ డ్యూటీ పోస్ట్ కి 10th క్లాస్ 10+2 పాస్డ్. సో 10th తో పాటు మళ్ళీ 2 years స్టడీస్ ఉండాలి. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ అని కూడా చెప్పుకోవచ్చు విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. సో ఇక్కడ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ తో ఉండాలి. నెక్స్ట్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ కి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అవసరం ఉంటుంది. యాంత్రిక్ అయితే 10th క్లాస్ తో పాటు ఇక్కడ మీకు డిప్లొమా ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో ఆర్ పవర్ ఇంజనీరింగ్ అని మనకి 3 years కానీ లేదా 4 years కానీ అవసరం అవుతుంది యాంత్రిక్ కి. ఇక్కడ మనకి 10th క్లాస్ తో పాటు డిప్లొమా ఎలక్ట్రికల్, మెకానిక్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో ఆర్ పవర్ ఇంజనీరింగ్ 3 years కానీ 4 years కానీ ఉంటుంది. లేదా 10th + 12th క్లాస్. ఇక్కడ 10th 12th క్లాస్ ఉన్నట్టయితే మనకి సేమ్ ఇక్కడ డిప్లొమా కూడా ఇంజనీరింగ్స్ లో అవసరం అవుతుంది. కానీ 2 కానీ లేదా 3 years ఉంటే సరిపోతుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇంకా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తర్వాత ఏఎస్ క్రైటీరియా ఇక్కడ ఒకసారి నోట్ చెప్పారు, నేను చూద్దాం. యాంత్రిక్ క్యాటరీ ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్. సో యాంత్రిక్ కి మనకి ఇక్కడ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఇంజనీరింగ్ బ్రాంచెస్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ బ్రాంచెస్ లో అయితే ఇక్కడ ఏమైతే లిస్ట్ లో మనకి మెన్షన్ చేశారో వీటికి సంబంధించి మనకి బ్రాంచెస్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెకానిక్ లో ఇక్కడ మనకి అప్లికేషన్ లో ఏమైతే ఇచ్చారో ఇక్కడ సంబంధించి బ్రాంచెస్ ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో, పవర్ ఇంజనీరింగ్. సో ఇక్కడ మనకి యాంత్రిక్ సంబంధించి 3 టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్స్ ఇచ్చినాడు. ఒక్కొక్క ఇంజనీరింగ్ లో మళ్ళీ సబ్ గ్రూప్స్ ఇస్తున్నాడు. సో ఈ గ్రూప్ కి సంబంధించి మనకి యాంత్రిక్ కి ఇంజనీరింగ్ ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏజ్ క్వాలిఫికేషన్స్. సార్ ఏజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ కూడా చూద్దాం. ఫస్ట్ మినిమం 18 years, మాక్సిమం 22 years ఉన్నారు. ఇక్కడ మనకి ఒక్కొక్క పోస్ట్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ నావిక్ జనరల్ డ్యూటీ చూసినట్టే జనరల్ డ్యూటీ కానీ లేదా యాంత్రిక్ కానీ మనకి ఇక్కడ సేమ్ డేట్స్. అంటే మనకి February 1st, 2020, నెక్స్ట్ 31st January 2004. సో వీటికి మధ్యలో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇక్కడ మనకి బోత్ డేట్స్ ఇంక్లూషన్ అంటే ఇక్కడ ఈ 2 dates కూడా కలిపి తీసుకోవచ్చు. నెక్స్ట్ నావిక్ కి డొమెస్టిక్ బ్రాంచ్ చూసినట్టయితే 1st April 2000 నుంచి 31st March 2004. సో బోత్ డేట్స్ ఇంక్లూసివ్. ఈ డేట్స్ సంబంధించి కూడా కలిసి ఉండొచ్చు మనకి డేట్ ఆఫ్ బర్త్. వీటితో పాటు ఇక్కడ మనకి రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీస్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ ఉండదు. SC ST కేటగిరీస్ కి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ OBC కేటగిరీస్ కి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. వాటితో పాటు ఇక్కడ మనకి పోస్ట్స్ 3 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఇచ్చారు. ఇక్కడ మనకి వేకెన్సీ కూడా కేటగిరీ వైజ్ డిస్కస్ చేశారు. సో ఇక్కడ మనకి పోస్ట్ తర్వాత వేకెన్సీ ఇక్కడ జనరల్ డ్యూటీ నావిక్ కి టోటల్ 260 వేకెన్సీ ఇచ్చారు. నెక్స్ట్ మొత్తం కేటగిరీ వైజ్ ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వీటికి సంబంధించి ఇక్కడ కేటగిరీ వైజ్ నోటిఫికేషన్ ఇచ్చారు. టోటల్ నోటిఫికేషన్ చూసినట్టయితే 50 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ యాంత్రిక్ సంబంధించి మనకి సబ్ గ్రూప్స్, సబ్ జాబ్స్ ఇక్కడ మనకి 3 టైప్స్ ఉన్నాయి. మెకానికల్,
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో వీటికి సంబంధించి మనకి కేటగిరీ వైజ్ టోటల్ ఫస్ట్ మెకానికల్ 20, ఎలక్ట్రికల్ 13, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ 7 ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి ఒకసారి చూద్దాం. సెలెక్షన్ ప్రొసీజర్ మనకి ఇక్కడ మొత్తం మెరిట్ మీద మనకి చాలా స్టేజెస్ ఉంటాయి, 4 స్టేజెస్ ఉంటాయి ఇక్కడ. అవి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ స్టేజ్ 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. ఫస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో ఇలా 1 by 1 ఒక్కొక్క స్టేజ్ నుంచి కంప్లీట్ చేసుకుంటే మనకి సెలెక్షన్ చేసుకుంటారు. ఫస్ట్ స్టేజ్ లో మనకి ఏముంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి మనకి ఇక్కడ ఏ పోస్ట్ మనం అప్లై చేస్తాము, నావిక్, డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ, నెక్స్ట్ ఆంధ్రకి సంబంధించి 3 types ఆఫ్ జాబ్స్ కి మనకి రిటర్న్ టెస్ట్ అనేది సెక్షన్ 1, 1+2, 1+3, 1+4, 1+5 ఈ విధంగా సెక్షన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించి మళ్ళీ మనకి ఇక్కడ పాస్ మార్క్స్ అండ్ సర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ కి పాస్ మార్క్స్ 30 మార్క్స్ రావాలి, ఎస్సీ/ఎస్టీ 27 మార్క్స్ రావాలి. ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పోస్ట్స్ మొత్తంకి ఇక పాస్ మార్క్స్ కేటగిరీ వైజ్ రిటర్న్ టెస్ట్ లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ రిమార్క్స్ ఇక్కడ మనము నావిక్ జనరల్ డ్యూటీలో చూసినట్టయితే సెక్షన్ 1, సెక్షన్ 2 2 క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఇప్పుడు మనము ఫస్ట్ పేపర్లోనే పాస్ అవ్వాలి, నెక్స్ట్ సెకండ్ పేపర్లోనే పాస్ అవ్వాలి. సో సపరేట్ గా ఖచ్చితంగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పాసింగ్ ఇన్ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 సపరేట్లీ ఇస్ కంపల్సరీ. సో ప్రతి సెక్షన్ నుంచి సపరేట్ గా ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ లో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఏముంది చూసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ది డీటెయిల్స్ ఆఫ్ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ మనకి సెక్షన్స్ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 1, సెక్షన్ 3, సెక్షన్ 1, సెక్షన్ 4, నెక్స్ట్ సెక్షన్ 1, సెక్షన్ 5 ఈ విధంగా ఇచ్చారు. సో వీటికి సంబంధించి మనకి ఒక్కొక్క సెక్షన్ లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ క్లాస్ మనకి సిలబస్ ఏముంటుంది అనేది ఇక్కడ డీటెయిల్ గా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఒకసారి క్లియర్ గా చదివిన తర్వాత అప్లై చేయండి. మీకు నోటిఫికేషన్ అనేది మనకి వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో అందుబాటులో ఉంది. సో అక్కడ లింక్ డిస్క్రిప్షన్ లో లింక్ నోటిఫికేషన్ డౌన్లోడ్ అని చెప్పి లింక్ ఉంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత ఒకసారి నోటిఫికేషన్ క్లియర్ గా చదివిన తర్వాత బాగా అర్థం చేసుకొని తర్వాత అప్లై చేయండి. నెక్స్ట్ స్టేజ్ 2 ఏమి ఇచ్చారు చూద్దాం. స్టేజ్ 2కి సంబంధించి మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి 3 types ఇచ్చారు, ఏఏఏబిఏసి. సో ఇక్కడ సంబంధించి ఆల్ 3 tests ఆఫ్ PFT ఆర్ టు బి క్యారీడ్ అవుట్ ఇన్ కంటిన్యూటీ వితౌట్ ఎనీ బ్రేక్స్. సో ఇక్కడ మనకి ఈ 3 tests కంటిన్యూగా చేయాలి, ఎటువంటి బ్రేక్స్ ఉండవు. మేబీ ఏమైనా బ్రేక్ తీసుకున్నట్టయితే మనము అక్కడ మనతో ఫైల్ చేస్తారు. నెక్స్ట్ వీటికి సంబంధించి మనకు సెకండ్ స్టేజ్ లో కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏముంది చూద్దాం. నెక్స్ట్ ఇనీషియల్ మెడికల్స్ ఎగ్జామినేషన్. సో సెకండ్ స్టేజ్ లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, ఇనీషియల్ మెడికల్స్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. తర్వాత మనకి స్టేజ్ 3 కండక్ట్ చేస్తారు. సో స్టేజ్ 3లో కూడా మళ్ళీ మనకి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఫైనల్ మెడికల్స్. సో మనకి ఇక్కడ ఫైనల్ మెడికల్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్, పోలీస్ వెరిఫికేషన్ అండ్ అదర్ అసోసియేషన్ ఫార్మ్స్. సో ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఫార్మ్స్ అనేవి మనము సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్లీ 4th స్టేజ్ ఉంటుంది. ఇక్కడ 4th స్టేజ్ లో మనము ఆల్ ది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఆల్రెడీ మనకి ఇంతకు ముందు సెకండ్ స్టేజ్ లో 3rd స్టేజ్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. సో అక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ 4th స్టేజ్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అప్లై ఎలా చేయాలి అంటే ఆన్లైన్ మోడ్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా 2nd April 2021 నుంచి 2nd July 2021 నుంచి 16th July 2021 దాకా మాత్రమే మనకి ఇక్కడ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేశారు. సో ఇక్కడ మనకి 3 types ఆఫ్ పోస్ట్ ఇచ్చారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి 3 types ఆఫ్ పోస్ట్. సో వీటికి సంబంధించి మనము ఏదైనా ఒక్క పోస్ట్ మాత్రమే అప్లై చేయాలి. మల్టిపుల్ పోస్ట్ అప్లై చేసినట్టయితే మనకి అప్లికేషన్స్ రిజెక్ట్ అయిపోతాయి. సో తర్వాత డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ ఇన్ ది అప్లికేషన్. సో మనం ఇప్పుడు అప్లై చేస్తున్నాం. అప్లికేషన్ లో మనకి ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలని అడుగుతున్నారో ఆ డాక్యుమెంట్స్ మనం స్కాన్ చేసి క్లియర్ గా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, కంపల్సరీ డాక్యుమెంట్స్ టు బి
అప్లోడెడ్ బై ఆల్ ది క్యాండిడేట్స్ డ్యూరింగ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్లో ఏ డాక్యుమెంట్స్ అప్లై చేయాలని చెప్పి మనకి ఇక్కడ పాయింట్స్ ఇచ్చేసారు. సో ఈ పాయింట్స్ అన్ని క్లియర్గా చదివి తర్వాత అప్లై చేయండి. ఏవైతే అవసరం ఉంటాయో అవి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ అడిషనల్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ బై నావిక్ జీడీ. సో జనరల్ డ్యూటీకి క్యాండిడేట్స్ సంబంధించి సపరేట్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ యాంత్రికకి సంబంధించి సపరేట్ డాక్యుమెంట్స్. ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ అడుగుతున్నారో వాటికి సంబంధించి అప్లై చేయాలి. ఇక్కడ మనకి సెకండ్ స్టేజ్లో డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ ఇన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టేజ్ 2. ఎవరైతే స్టేజ్ 2కి అప్లోడ్ షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు కూడా ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అనేవి ఏం చెప్తున్నారు, నావిక్ క్యాండిడేట్స్కి, ఆల్ క్యాండిడేట్స్కి, ఆంతరిక్ క్యాండిడేట్స్కి ఏవైతే చెప్పారో అవి కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనలీ ఆప్షనల్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ బై క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టేజ్ 2. నెక్స్ట్ స్టేజ్ 2 షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ చూసినట్టయితే 250 రూపీస్. అందులో ఫీ ఎక్సెప్టెడ్ ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి ఫీజు ఉండదు. రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఫీ ఉంటుంది. నెక్స్ట్ టెంటేటివ్లీ మనకి షెడ్యూల్ చెప్తున్నారు. అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇక్కడ టెంటేటివ్ డేట్స్ ఇస్తున్నారు ఎగ్జామినేషన్కి. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. నావిక్ జనరల్ డ్యూటీ, నెక్స్ట్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ఆంతరిక్. సో వీటికి సంబంధించి స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది మనకి ఇక్కడ మిడ్ ఆర్ ఎండ్ సెప్టెంబర్. సో సెప్టెంబర్ మధ్యలో కానీ లేదా చివరిలో కానీ మనకి స్టేజ్ 1 అనేది 3 టైప్స్ ఆఫ్ పోస్ట్ జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ చూసినట్టయితే అక్టోబర్ మిడిల్లో కానీ లేదా ఎండింగ్లో కానీ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ జరుగుతుంది ఆల్ పోస్ట్స్. నెక్స్ట్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 అనేది జనరల్ డ్యూటీ వాళ్ళకి మాత్రమే ఫిబ్రవరి 2021లో జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే డొమెస్టిక్ బ్రాంచ్ ఉంటారో వీళ్ళకి ఏప్రిల్ 2022లో జరుగుతుంది. ఫస్ట్ జనరల్ డ్యూటీకి ఫిబ్రవరి 2022, నెక్స్ట్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి ఏప్రిల్ 2022, ఆంతరిక్కి ఫిబ్రవరి 2022 ఎర్లీ అని చెప్తున్నారు. సో వీటికి సంబంధించి ఇక్కడ టెంటేటివ్గా చెప్తున్నారు, మేబీ ఏమైనా చేంజెస్ ఉండొచ్చు. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అట్ ఈచ్ స్టేజ్. సో మనం ఫస్ట్ స్టేజ్ ఏ డాక్యుమెంట్స్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అయితే మనకు అవసరం ఉంటుందో ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ లిస్ట్ ఇచ్చారో చదివి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మనకి ఇక్కడ హైట్, చెస్ట్, వెయిట్, హియరింగ్ వీటికి సంబంధించి ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఇన్ఫర్మేషన్ సంబంధించి మనకి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మనం ఎలిజిబుల్ అవుతానే మనకి ఇక్కడ అలా ఉంటుంది. నెక్స్ట్ జనరల్ కండిషన్స్ ఇచ్చారు. ఈ జనరల్ కండిషన్స్ ఒకసారి నోటిఫికేషన్లో చదివి క్లియర్గా తర్వాత అప్లై చేయండి. నెక్స్ట్ ఇంకా పే పర్క్స్ అండ్ అదర్ బెనిఫిట్స్. సో మనకి ఇక్కడ జనరల్ డ్యూటీ నావిక్కి 21,700 రూపీస్ ఉంటుంది. వాటితో పాటు బేసిక్ పే మాత్రం, వాటితో పాటు డిఎన్ఎస్ అలవెన్స్ ఉంటుంది, ఇంకా అదర్ అలవెన్సెస్ ఉంటాయి. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ చూసినట్టయితే 21,700 ఉంటుంది. నెక్స్ట్ అలవెన్స్ అండ్ అలవెన్సెస్ ఉంటాయి. ఆంతరిక్ సంబంధించి బేసిక్ పే 29,200 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి డిఎన్ఎస్ అలవెన్స్, అదర్ డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి నోటిఫికేషన్లో, ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 16th July 2021 అని చెప్తున్నారు. సో ఇక్కడ డేట్ అనేది మనం మర్చిపోకుండా త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. July 2nd స్టార్ట్స్ ఆన్వర్డ్స్ అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్కి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓకే, ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.